ఇది కూడా తగలడింది. కూర్చోవే. పారడి పారు. పాతే పుట్టుడు కూడా వచ్చాడు. ఏం రాసా. ఏమయ్యా నువ్వు బాల్ రుద్దుతున్నావా లోపల దురదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వేయి. ఎన్నడా బౌలింగ్ ప్రమాదం చూస్తే మన వాడి బౌలింగ్ బిట్లీ మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డై మీ వాడు అవలదా మటాష్ అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. రేయ్ ఎయిరా సిక్సరు. కొట్రా పారడి. కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో మురుగా కనపడి. ఆహా ఏం ఆంధ్ర వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది మరి. తెక్క కుదిరింది. భలే కొట్టావురా కన్నా. ఎప్పుడు అడిగినా నోరు ముయించావు. ఏండా ఉనకి క్రికెట్ ఆట తెరిమా? బజార్లో కర్రా బిళ్ళ మాదిరి ఆడితివి. తెలియపోతే ఎందుకు ఆడతావా? మీ వాడికి తెలుసా? పుళ్ళకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో పోయిందిగా. ఇంకా అప్పాది పార్టీకిరే. ఏంట్రా నువ్వు పాకేది? ఎడదారా నాతో పెట్టుకున్నావంటే నేను ఇక్కడే పాకేస్తా. పుట్టిన పోరా. ఎందుకు ఆడుతుందిరా? నీ బొమ్మలు పగులుతుంది, బొమ్మలు పెట్టుకుంటే. మురుగా వేల్ మురుగా అండవా. బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి. మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో. ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. అబ్బా ఒరే అసలే బాల్ దెబ్బ లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా, ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో ఏమీ లేదని చెప్పాడా? డ్యామేజ్ ఏం లేదని చెప్పారు. డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం. నీ మేలు కోరి చెప్తున్నాను. సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూయించుకో. అసలే పెళ్లి కావాల్సినోడు. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గడ్డం లేకుండా కూడా బతకొచ్చు. కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూల స్తంభం పడిపోయినట్టే. మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా బట్టలు కారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూజ చేస్తుంది, పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తోమకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్ లో చేయాలరా. నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా? కార్నర్ లో దెబ్బ తగిలేసరికి కామన్ సెన్స్ పోయింది. అదోకే ఇదిగో ఆరే. లుంగి కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్టలు లేకుండా చేస్తా. మురుగా ఫోన్. డెట్రాయిట్ సుబ్బారెడ్డి గారు అయితేనే బిజీ. గుడ్ మార్నింగ్ సార్. బ్యాంకాక్ దాకా వచ్చిందండి. ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి మా గురుగారు రిసెప్షనిస్టా, ది గ్రేట్ ఫేమస్ రైటర్. హీస్ బిజీ. సబాడి కాప్. ఒకప్పుడు ఫేమస్ రైటర్ లవ్ కుమార్ రాస్తున్న లేటెస్ట్ లవ్ స్టోరీ అని అమెరికా అంతా పబ్లిసిటీ చేశా. ఇంకా కథ అత్రిపోవాలి గురుగారు. ఇక్కడ నన్ను ఏది ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా? సార్ యువర్ టైమ్ ఈజ్ అప్. ఎరా ఏంట్రా ఈ డకాయిట్ సుబ్బారెడ్డి గారు రోజుకోసారి ఫోన్ చేసి చావొట్టేస్తున్నాడు. మరి కొట్టడేంటండి? ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయినా మిమ్మల్నే కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్లు చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా? ఒరే పిచ్చి పులిహోరా, నేను చూస్తున్నది ఫిగర్స్ కాదురా, వాళ్ళలో ఉన్న ఫిక్షన్ ని, నా కథకి ఇన్స్పిరేషన్ ని. కమాన్ లెట్ us search for new age love story. ఈ ఏజ్ లోనా? లవ్ కి ఏజ్ ఉండదురా, యూస్లెస్ ఫెలో. కమాన్. ఒరే సీను, దొరికేసిందిరా లవ్ స్టోరీ. ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ రాసేస్తా. యూరోపియన్ అబ్బాయి, థాయ్ అమ్మాయి, ఎక్సలెంట్ పేర్. అదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అది కబులింగ్, అది కబులింగ్. సుబ్బారెడ్డి గడి గోలే కొడుతున్నారా మనకి. ఆగు. దొరికేసిందిరా లవ్ స్టోరీ. అమ్మాయి యాపిల్లా ఉంది, అబ్బాయి పైనాపిల్లా ఉంది. యాపిల్ పైనాపిల్ టూటీ ఫ్రూటీ లవ్ స్టోరీ. ఆగు. ఆ పైనాపిల్ అబ్బాయి కాదురా, అమ్మాయి. అవును సార్, ఇద్దరు అమ్మాయిలే. అంటే ది అఫైర్ కాదు, ది ఫైర్.
ఫైర్ ముట్టుకుంటే మనం కాలిపోతాం. జంసన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడి సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. Thank you, sir. Okay. అమ్మా! ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని? మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని? మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. జిమ్సన్ సార్, జిమ్సన్ సార్, జిమ్సన్ సార్. వెల్కమ్ మిస్టర్ విజయ్. నమస్తే సార్. వెల్కమ్ టు ఫైట్ లొకేషన్. ఫైటా? లేకపోతే సైట్ కొట్టడానికి పిలిచా అనుకుంటున్నావా? అమ్మాయిలు పక్కన ఉంటే అందుకే అనుకున్నాను సార్. నేను చెప్పాను కదా సార్, వాడికి పొగరెక్కువ. నువ్వు చెప్పింది విన్నాను, ఇప్పుడు చూశాను. ఏయ్, ఆడపిల్లని ఏడిపించడం కాదు, దమ్ముంటే నాతో ఆడుకో. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? ఏయ్, 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 జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. కామెడీగా ఉందా? ఇక లాభలేదురా, ఫైట్ స్టార్ట్ చేయాల్సిందే. బాబు, షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా, పారిపోవడానికి బాగుంటుంది. అలాగే సార్. గర్ల్స్, ఇక్కడ బేపత్సం జరిగినా రక్తపాతం జరిగినా ఎవరు భయపడకండి. డోంట్ మిస్ ఇట్ దిస్ యాక్షన్ ఎపిసోడ్. సెల్ ఫోన్ ఎక్కడరా? దానికోసమా? తీసుకోండి. ఏయ్, అడగగానే ఇచ్చేయడానికి ఇది డైలాగ్ సీన్ కాదు, యాక్షన్ సీన్. ఫైట్ తప్పదా సార్? ఒక్కసారి కమిట్ అయ్యానంటే మీ మాట మీరే వినరు. నువ్వు పోకిరి సినిమా చూసావు. గర్ల్స్, కొంచెం వెనక్కొనండి, మీ మీద రక్తం పడుతుంది, డ్రెస్ పాడైపోతుంది. కమ్ 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 బ్యాక్. శ్వేత, కమ్ ది సైడ్. అదేంటి సార్, శ్మశానంలో కుక్కరిచినట్టు? నీకు ఎలా అనిపించిందా?
నేను ఇన్ని ఆయుధాలతో వచ్చాను అయినా నువ్వు భయపడతలేదేంటి? నేను కూడా ఆయుధంతో వచ్చాను. ఎక్కడ? వేర్ షో మీ మ్యాన్. పైన చూడండి. ఈ గుండు చూసి నన్నేం చేస్తుంది? ప్రాణం తీయటానికి అయితే కత్తి కావాలి కానీ గాలి తీయటానికి ఇది చాలుగా. కాలే యు మీన్ ఎయిర్? యా. చూసా. ఒకే ఒక్కసారి. జస్ట్ వన్స్. లేడీస్ గర్ల్స్ నా కోసం ప్లీజ్. లేడీస్ ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయినట్టుంది. మీరు ఎవరు ఉండొద్దు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మేము వెళ్ళం సార్. వి డోంట్ వాంట్ టు మిస్ దిస్ యాక్షన్. మీ యాక్షన్ చూడాల్సిందే. అవును సార్. వాట్స్ సార్? ప్రొసీడ్. వన్ సెకండ్. ఏం చేస్తున్నాడు? సైడ్ ప్లీజ్. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. మా షట్టర్ కొంచెం తెరిచి ఉంచమ్మా. పారిపోవడానికి బాగుంటుంది. ఆ టైలర్ నాది కాదు సార్. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నా? నా ఇంట్లో నన్ను వినలా. లేదు నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు ఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?